వెల్కమ్ టు కంచోల టీవీ స్టోరీ బోర్డ్. చీరాల అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య. ఫ్లైఓవర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ వరకు, బీచ్ అభివృద్ధి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా పెంచుతూ చీరాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. ప్రజాసేవ, సంక్షేమం, అభివృద్ధి అనే లక్ష్యాలతో ఎమ్మెల్యే చేపడుతున్న కార్యక్రమాలపై మా కేటీవీ ప్రత్యేక కథనం. చేనేతల కంచుకోటగా పేరొందిన బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధి బాటలో వేగంగా దూసుకెళ్తోంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మద్దులూరి మాలకొండయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూనే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. చీరాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఆమోదం సాధించారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు? ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సుమారు 23 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తరచూ తనిఖీ చేస్తూ వైద్య సేవల నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చీరాల బీచ్ ను రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా బీచ్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బీచ్ కు వెళ్లే మార్గాల్లో బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. చీరాల ఆటోనగర్ లో ఎన్నో ఏళ్లుగా ఖాళీ స్థలాలుగానే మిగిలిపోయిన భూములను పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చర్యలు చేపట్టారు. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేస్తూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా కృషి చేస్తున్నారు. దీంతో ఆటోనగర్ కు కొత్త ఊపు వచ్చి పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందుతున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సుమారు 12 కోట్ల మేర ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపారు. దీంతో అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఒక పక్క నుంచి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. బీజేపీ, జనసేన మిత్రపక్షాలతో సమన్వయం కొనసాగిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం, వైద్య సేవల విస్తరణ, బీచ్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అనేక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలతో చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తన కార్యాచరణను కొనసాగిస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ అదొకటి మెయిన్గా మీరు తీసుకోండి. అలాగే ఇది వాటి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ.